ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నక్కుల వరకు కృపాసన్నిధిగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 9-20 వచనాలు చూసుకుంటే, ఫిలిస్తీన్లు లేహీలోనికి వచ్చి యూదా దేశంలో ఇశ్రాయేళ్లను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు విషయాన్ని తెలుసుకుని 3,000 మంది ఇశ్రాయేల్ ఏతాము బండిలో ఉన్న సంసోను ఎత్తుకు పోయి, ఫిలిస్తీన్లు మనకు ఎలికలని నీకు తెలియదా? వారు ఇప్పుడు మమ్మల్ని హింసించడానికి వచ్చి ఉన్నారు కాబట్టి నిన్ను బంధించి వారికి అప్పగించదనని చెప్పినప్పుడు వారితో ప్రమాణం చేయించుకొని సంసోనుని వారు కట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు ఫిలిస్తీన్లు ఎదుర్కొని పోయి సంతోషంతో ఆర్భాటంతో కేకలు వేస్తున్నప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు ఆ కట్లన్నీ కూడా జనపనార్వాలే తెగిపోయినాయి. ఆ ఇనుప సంఖ్యలన్నీ కూడా విడిపోయినట్లు చూస్తున్నాం. అప్పుడు ఒక గాడిద పచ్చి గాడిద ఎముకను తీసుకుని 1000 మంది మనుషులను చంపినట్లుగా చూస్తున్నట్టుకి రామత్లేహి అని పేరు పెట్టినట్టు చూస్తున్నప్పుడు దాహంగుని ఉన్న అగ్నికి ప్రార్థన చేయగా అక్కడ ఒక గోతుని దేవుడు చీల్చిన